హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం అంతా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి. నమస్తే అండి. నమస్తే సార్. ఆ, రాష్ట్రానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ సినిమా ఇప్పుడు ఓవర్సీస్లో ఎస్పెషల్లీ అమెరికాలో కొన్ని థియేటర్లలో అకస్మాత్తుగా ఆపారు అన్నటువంటిది. దానికి కారణం వాళ్ళు ఇది సౌత్ ఏషియన్స్ మధ్యన గొడవలు రాకూడదన్నటువంటి కారణాన్ని చూపించడం. ఇది కావాలని ఎవరో అట్లాంటి కంప్లైంట్ ఇస్తే తప్పించి ఇట్లాంటి పనులు చేయరు, ఇట్లాగ బ్లాక్ చేయరు, ప్లస్ టికెట్ రిఫండ్ కూడా చేస్తామని చెప్తున్నారు. అంటే సంథింగ్ ఎవరో చేశారన్నటువంటిది పవన్ అభిమానుల అనుమానం. దాన్ని ఎలా చూడాలి? అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, లేదా వైసీపీకి మాత్రం మధ్య తీవ్రమైనటువంటి ఈ క్లాషెస్ అనేది ఉన్నాయి. అంటే ఎత్తులు పై ఎత్తులు, ఆయన సినిమా వేదికల మీద జగన్ గారిని విమర్శించడం, ఇవన్నీ మనం రొటీన్ చూస్తున్నాం. ఇద్దరి మధ్య తేడాలు ఉన్నాయి, అభిమానుల మధ్య తేడాలు ఉన్నాయి. అయితే అమెరికా వరకు ఏదైనా కంప్లైంట్లు వచ్చినా ఏదొచ్చినా విషయంతో సంబంధం లేకుండా యాక్షన్లోకి అమెరికాకి వెళ్ళదని మనం అందరూ ఒప్పుకుంటాం. అంటే అమెరికా చట్టాలు, అమెరికా అవసరాల ప్రామాణికంగానే వాళ్ళు వ్యవహరిస్తారు తప్ప ఫిర్యాదుల ఆధారంగా, ఫిర్యాదులు ప్రామాణికం కావచ్చు చర్యలకి, కానీ ఫిర్యాదుల్లో వీళ్ళు ఇంటెన్షన్ వేరే ఉద్దేశంతో చేసి దాన్ని ఆలోచించడం అటువంటిది అమెరికాలో ఉండదు కదా. ఎందుకంటే ఉదాహరణకు చాలామంది అమెరికాలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, బూతులు తిడుతున్నారు, మనం చూస్తున్నాం. రెండు వైపులా జరుగుతుంది. వైసీపీని అభిమానించే వాళ్ళు ఒకరిద్దరు, తెలుగుదేశాన్ని నుంచి ఆడి నుంచి పోస్టులు పెడుతున్నారు సేఫ్ కోసం. కానీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి మన చట్టాలు, అమెరికా చట్టాలు ఒప్పుకోవట్లేదు, అలౌ చేస్తున్నారు కదా. అంటే అంటే అమెరికా ఇప్పుడు చట్టబద్ధంగానే ఉంటుంది తప్ప ఎలా పడితే అలా వ్యవహరించదు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. కానీ అమెరికాలో ఆ సినిమాని అలా తీసుకోవడానికి వాళ్ళ చట్టాలు లేదా వాళ్ళ అవసరాలు బేస్ అయితే తప్ప కంప్లైంట్ బేస్ కాదు. కంప్లైంట్ కారణం అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు దాని ఉన్నప్పుడు వీళ్ళు కాకపోతే ఇంకొకటి చేస్తారు, లేదా వాళ్ళు గుర్తించినా కూడా చేస్తారు. కాబట్టి అది అమెరికాలో ఉపయోగపడుతుందా లేదా అనేది అమెరికా చట్టాలకు ఉపయోగపడుతుందా చూడాలి తప్ప ఉండదు. అయితే వైసీపీ వాళ్ళు చేసినారా లేకపోతే గిట్టన వాళ్ళు చేశారా అని వీళ్ళు చెప్పచ్చు. కానీ దానికి కారణమయ్యే పద్ధతిలో ఆ సినిమా ఉంటే మాత్రం వీళ్ళు కాకపోతే ఇంకొకటి చేస్తాడు. కానీ ఆ వైరం మాత్రం ఉంది. వైసీపీని అభిమానించే వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు అభిమానించాల మధ్య ఒకరికంటే ఒకరు గిట్టని మనస్తత్వం అయితే ఉంది. అది ఎక్కడైనా పని చేస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుంది, అమెరికాలో కూడా పనిచేస్తుంది. అది ఖచ్చితంగా వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనేది ఏమిటంటే వాళ్ళు చేసిన దానికి బాధపడుతున్నారా, అట్లా ఉండి అమెరికా చర్యలు తీసుకునేందుకు బాధపడుతున్నారని జనసేన వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏంటంటే ఇంతకుముందు సినిమాల ఫంక్షన్ల సందర్భంగా ఏది పేపర్ బ్లాస్ట్లు, లేకపోతే బాణాసంచా కాల్చడాలు, లేదా అక్కడ సీట్లు చించడాలు, గొడవలు అవి చూసి దీని మీద చర్య తీసుకున్నారనుకోవాలా, లేకపోతే ఈ వీళ్ళ మీద ఎవరైతే ఆ సదరు సినిమాలకు సంబంధించినటువంటి సంస్థ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఉంటారనుకోవాలా? అంటే నేను అనుకోను. అమెరికా తన చట్టబద్ధంగానే వ్యవహరిస్తుంది. ఆడ అమెరికాలో అల్లర్లు చేసేస్తే ఇప్పుడు మనకు డల్లాస్ లాంటి ప్రాంతాల్లో బస్సు నేను ఆదివారం కూడా అనుకుంటాను రాయలసీమకు సంబంధించిన ప్రాంతం అంతా కలిసి ఒక పిక్నిక్ చేసుకున్నారు. అక్కడ వాళ్ళు రొటీన్గా వ్యవహారాలు నడుస్తాయి, ఆనందంగా జరుగుతాయి. ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం లేదా వైసీపీ వాళ్ళు అక్కడ ర్యాలీలు జరపట్లేదా అమెరికాలో? నిజానికి కొన్ని సందర్భాల్లో శృతి మిస్తా ఉంటాయి. భారతదేశంలో ఉన్నామా అమెరికాలో తెలియనంతగా కూడా ఉంటాయి. స్కూటర్లు జరగడం, బాలకృష్ణ గారి బర్త్డేలు, జగన్ గారి బర్త్డే కూడా జరుగుతుంటాయి. ఒక పరిధి దాటి వ్యవహరిస్తే అది నిర్వహణ తీరు వచ్చినా వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రయోజనాలకు భిన్నంగా అంటే అమెరికాలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ వ్యతిరేకంగా కూడా పడతారు. ఒక పరిధి దాటి ప్రవర్తిస్తే ఎక్కడైనా వాళ్ళు యాక్షన్లోకి వెళ్ళిపోతారు. ఆ పరిధి దాటారా లేదా అనేది ప్రామాణికం తప్ప దీని వెనకాల ఎవరు ఉన్నారంటే మీరు పద్ధతిగా ఉంటే ఇంకొకరు కంప్లైంట్ చేసే పరిస్థితి రాదు కదా. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన సినిమా అక్కడ నేటివిటీకి సంబంధించి భిన్నంగా ఉందా, లేదా సినిమా థియేటర్లో కావచ్చు ఇతర వ్యవహారాలు వ్యవహరించే తీరులో పరిధి దాటి అమెరికా చట్టాలు ఉల్లంఘించి అమెరికాల పరిస్థితి ఉల్లంఘిస్తే ఎవరైనా సరే కఠినంగా ఉంటారు, వీళ్ళు పట్టడం కఠినంగా ఉంటారు. ఇట్లా పెరిగింది అనుకోండి ఇంకొంచెం శ్రద్ధగా పెడతారు. వాళ్ళు ఏమో జనసేన వైసీపీ ఏం తేడాలు చూడరు కదా. ఇట్లాంటి పెరుగుతూ ఉంటే ఇండియన్స్ మీదట పెరుగుతూ ఉంటే ఏంది ఈ పరిస్థితిని సపరేట్గా ఒక లుక్ వేశారనుకోండి మొదటికే మాసం వస్తుంది. ఇప్పటికే వీసాలు అంతంత మాత్రం వస్తున్నాయి, రేపు ఇంకొంచెం మరి కఠినంగా ఉంటారు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే బెటర్. ఈ సంఘర్షణ వాతావరణం, జగన్ మీదన విపరీతమైన ద్వేషం జనసేన కార్యకర్తలకి, పవన్ అభిమానులకి, పవన్ మీద విపరీతమైన ద్వేషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, జగన్ అభిమానులకి, ఇది పోవాలంటే ఏం చెయ్యాలి, అసలు పోతుందా? ఖచ్చితంగా వీళ్ళ మధ్య ఒక అసహజమైనటువంటి తేడాలు ఉన్నాయి. అంటే కారణాలు ఎలా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే పని పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటారు.
పవన్ కళ్యాణ్ గారిని కూడా వ్యక్తిగతంగా అప్పుడు పెళ్లిళ్ళ విషయం లాంటి విషయాలు జగన్ గారు కూడా చేశారు, దాన్నే మనం కాదనలేము. దీనివల్ల ఏమైందంటే నాయకుల మధ్య అట్లాంటిది ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కూడా తీవ్రంగా విభేదించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. 90% తెలుగుదేశం పార్టీతో విధానాలు వాటి గురించి మాట్లాడారు, 10% వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు. బాలకృష్ణ గారి వ్యాఖ్యలు లాంటి వాటి విషయాల్లో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో 90% అట్టమాట ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే పర్సనల్ అటాక్ ఎక్కువైపోతుంది. కారణం ఏదైనా కావచ్చు, అంటే 2014 ఎన్నికల్లో నుంచి అది జరుగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా జగన్ గారిని అంగీకరించే పరిస్థితిలో లేరు, ఈయన పర్సనల్గా అంగీకరించే ఆయన పర్సనల్గా అంగీకరించే పరిస్థితిలో లేరు. ఈ రెండు కారణాల రీత్యా ఏమవుతా ఉంది, ఒక మోతాదు దాటింది. ఆయన అభిమానులు కూడా ఒకరికి సంఘర్షించుకునే పరిస్థితి వచ్చేసింది. ఒక సినిమాలో మామూలు చూస్తుంటాం, ఒక హీరోని ఇంకొక హీరో ఒప్పుకునే పరిస్థితి లేదు, అట్లాంటి పరిస్థితి వచ్చేసింది ఇక్కడ కూడా. కాబట్టి ఇది పోతుందా పోదా అనేది వాళ్ళిద్దరు నాయకులు వ్యవహరించే తీరు బట్టి ఉంటుంది. రెండు, వాళ్ళిద్దరు నాయకులు ఎలా వ్యవహరించినా ప్రభుత్వం కొనసాగే కాలం గడిచేసరికి ప్రభుత్వం లేదా ప్రభుత్వ వ్యతిరేకతను ముందుకు వచ్చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రభుత్వంతో ఉన్నారు, జగన్ గారి అభిమానులు ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంతో ఎట్లే ఉన్నాడు అనుకోండి, ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది అనుకోండి, ఇది పోతుంది పక్కకి, ఇంకా పర్సనల్ రేపబడి పక్కకు పోతుంది. కానీ ఇది 90 మెజారిటీ పోయినా కూడా సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తీకరించుకునే ధోరణి బట్టే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే పర్సనల్ అభిమానించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మారరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరు నాయకులు మారకపోతే పోయారు, కానీ ఇట్లాంటి పర్సనల్ విషయాలు వచ్చినప్పుడు కొంత రాజకీయ అంశాలకే పరిమితం అయి ఉంటే ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు. కొన్ని వెటకారంగా చూడు, ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అడగడం, తెలుగుదేశం పార్టీ కూడా ప్రజలే ఇవ్వలేదు, మీకు 10% ఉండాలి, ఇవి ఎక్కువ మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవి కన్నా ఎక్కువ ఏం మాట్లాడినారు, ఆడిపోతే బ్రిటన్ పోవాలన్నాడు, బ్రిటన్కో బహుశా ఇంకో దేశం పేరుదో చెప్పేశాడు, ఆడికి పోవాలని చెప్పినాడు దామాసా బేస్ చేసుకొని. దానికి దీనికి సంబంధం లేదు, దామాసా వేరు, 10% ఈ ప్రతిపక్ష హోదా వేరు. కానీ ప్రతిపక్ష హోదాకి దామాసకి ఏం సంబంధం అంటే, ఎటకారంగా ఈ దేశంలో కదా ఉండాల్సిన ఆడబోయి ఉన్నాను ఆయన అన్నాడు, దానికి ఈయనగా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని ఈయన మాట్లాడారు. రెండు సందర్భం లేనటివి. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలా వద్దనే పాయింట్కి ఈ విమర్శలకు సంబంధం, ఇక్కడ వ్యక్తిగత విషయాలు ముందుకు వచ్చేస్తున్నాయి, దాంతో వాళ్ళు ఈయన్ని విమర్శించడం. కాబట్టి ఇద్దరు నాయకులు వ్యవహరించే తీరును బట్టే వాళ్ళ అభిమానులు యొక్క ఆలోచనలు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. ఈ జగన్ మొన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మీటింగ్ సందర్భంగా ఎమ్మెల్యేలే, ఇది బయట వాళ్ళు కాదు లేదా ప్రచారం కాదు, ఎమ్మెల్యేలే అడిగారు జగన్ని, మనం సభకి వెళ్తే బెటర్ కదా, వాళ్ళు ఇట్లాగా బెదిరిస్తున్నారు కదా, మనల్ని ఎక్కిరిస్తున్నారు కదా అన్నటువంటిది. జగన్ ఈ పాయింటే చెప్పుకొచ్చారు, ఇది గతంలోకి మళ్ళీ ప్రతిపక్ష హోదా మనం కోర్టుకు వెళ్ళాము అన్నటువంటి. కానీ పోనీ మీరు వెళ్ళకపోతే ఎమ్మెల్యేలు వెళ్తే బాగుంటుంది కదా అని కూడా జగన్ ఎదుట వస్తే, ఓకే వెళ్ళండి మీరు వెళ్తానంటే నేను ఏమన్నా వద్దన్నానా, పెద్దిరెడ్డి గారు లీడ్ తీసుకుంటారా అని అడగటం. అంటే ఏంటి, జగన్ దగ్గర కూడా ఇక ఇట్లయితే కష్టం అని చెప్పి ఎదురు తిరుగుతున్నారా? అంటే ఇది లైవ్ రాలేదు, బయటికి ఎట్లాంటి చర్చ వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని దూరంగా పరిశీలిస్తున్నాం మనమేమో ఆ మీటింగ్లో లేము, కోసం మీరు జర్నలిస్ట్ కాబట్టి మీకు ఏమైనా సమాచారం ఉంటుంది. కానీ నేను ఒక అనలిస్ట్గా దూరంగా చూసిన వ్యక్తిగా జగన్ ముందు ఆ సాహసం ఎవరైనా చేస్తారని నేను అనుకోను. ఆయన అడిగితే ఎట్లా ఉంటుందో చెప్పండి అని అడిగితే తప్ప ధిక్కార ధోరణితో, అంటే అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న, ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న, నేను దూరంగా గమనించినంత మేరకు, నేను ఈ మధ్య గారు ఒకసారి కూడా కలిశాను ఆయన్ని, నాకైతే ఏం చేంజ్ కనపడలేదు. ఆయన స్టబన్గానే ఉంటున్నాడు, ఆయనతో విభేదించవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. స్టబన్గా ఉంటున్నాడు, గట్టిగా ఉంటున్నాడు, అదే పట్టుదల ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ మీద ఎంత పట్టు ఉందో ఏమాత్రం దానికి తీసుకోని పట్టి అట్లే ఉంది నేను గమనించినంత మేరకు. కాబట్టి ఇట్లాంటి చర్చ వాళ్ళ మధ్య జరుగుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక చర్చ అయితే ఉంది, 1-2 సభలకు పోతే బాగుంటుంది, అంటే మనం మైక్ ఇవ్వరు, అవమానిస్తారు. అవమానానికి జగన్ ఏం భయపడడు, ఎందుకంటే 60 మంది ఉన్నప్పుడు కూడా చాలా అవమానించారు, ఆయన నిలబడతాడు. బట్ మైక్ ఇవ్వరు, పోయినా పెద్ద ప్రయోజనం లేదు అనేది అందరూ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నా కూడా 1-2 సభలు ప్రజలు కూడా గమనించాలి కదా, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసినారు, వాళ్ళ వైఖరి అట్టు ఉంది కాబట్టి వచ్చేసినారు. అట్లా ఉంటే బాగుంటుందనే భావన వైసీపీ శ్రేణుల్లో ఉంది. ప్రజలు కూడా మనం అనుకున్నట్టు ప్రజలు అనుకోలేదా, జగన్ గారు 2 అటెంప్ట్ చేసినాడు, అయినా కూడా వాళ్ళు వినలేదు, ఇంకంతమంది చేంజ్ చేస్తారులే వచ్చేసినాడు, అట్లా ఉంటే బాగుంటుందన్న భావన మాత్రం వైసీపీ శ్రేణుల్లో బలంగా ఉంది. దాన్ని ఆయన అడిగితే వ్యక్తీకరించారు. అయితే ఎమ్మెల్యేల్లో వెళితే బాగుంటుందని ఆయన అడిగితే చెప్పుండొచ్చేమో, కానీ మీరు రాకపోతే పేరు కనీసం మేమన్నా పోతారనే పదం ఎటువంటి పరిస్థితిలో వాడు ఉండరు.
సరే పోతే పోయినా సరే పోండి, పెద్దిరెడ్డి గారు లీడ్ చేస్తాడు, అదే సందర్భంలో గౌరవం పోగొట్టుకోకూడదు కదా అని అన్నాడు. ఈ 2 పదాలు మాత్రం చర్చ మాత్రం జగన్ గారి సమక్షంలో వచ్చి ఉంటుందని నేనైతే అనుకోను. అంటే అడుగుండొచ్చు, ఇట్లాంటి ఒక వాతావరణం ఉంది కాబట్టి 2 సార్లు అటెంప్ట్ చేసి వచ్చుంటే బాగుంటుందేమో అనే భావన ఉంది సార్ అని ఆయనకి చెప్పుండొచ్చు, ఆయన వివరణ కూడా ఇచ్చి ఉండొచ్చు. బట్ మీరు పోకపోతే పోయారు కానీ మేమన్నా వెళ్తే బాగుంటుందనే సాహసం నా దృష్టిలో ఆయన అడుగుంటే కూడా చెప్పుంటారు. కాబట్టి అది జరుగుండదు అనుకుంటున్నాను నేను. బట్ మొదటిదైతే జరుగుండొచ్చు. వైసీపీ శ్రేణుల్లో మాత్రం అది బలంగా ఉంది. జగన్ గారు దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు ఏంటో అనేది తెలియదు. కానీ ఇక్కడ పొలిటికల్గా ప్రజలను అడ్రస్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఉదాహరణ మీరు గమనంలో ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తే చూడండి మాట్లాడన్నారు, మళ్ళీ మాట్లాడుతున్నారు. ఈ ప్రతిపక్ష హోదా ఇకపోతే పోయారు కానీ టైం ఇస్తారని చెప్పండి, కనీసం వస్తానని చెప్తున్నాడు అని అని ఇది కూడా చెప్పాల. ఆయన బయటికి పేలర్స్ వదులుతున్నారు. బట్ ఇది వ్యూహాత్మకంగానే ఉంటుంది. ఇంకా 1.5 years వాళ్ళు మీకు గుర్తుంటే 60 రోజులు జరిగితే అది కంటిన్యూ అంటున్నారు సాయి గారు. ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది కాబట్టి ఏం జరుగుతుంది చూడాలి. మన మాజీ స్పీకర్ గారు చెప్పారు 60 రోజులు కంటిన్యూగా ఆబ్సెంట్ అయితే డిస్క్వాలిఫై అవుతారని చట్టం లేదా అంటున్నారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 60 రోజులు సభ జరగాలి కదా ఫస్ట్. ఇప్పుడు నాకు తెలిసి 32, 33 ఈ సభ జరిగితే నా బిలో 40 రోజులు జరిగి ఉంటుంది. అంటే 1.5 yearకి బిలో 40 రోజులు అంటే ఇంకొక 1 year అయితే జరుగుతుంది కదా, ఇంకొక 20 రోజులు జరగాలంటే. అంటే 20 అంటే ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 నుంచి 3 సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి గారు డిస్క్వాలిఫై కావడానికి కావాల్సిన నోటీస్ ఇవ్వడానికి అర్హుడు అవుతాడు. అది ఇంకో క్వశ్చన్ ఉంది. కంటిన్యూ అంటే మొత్తంలో 60 రోజుల, కంటిన్యూ అంటే మన మార్చిలో గవర్నర్ ప్రసంగం బోర్డు సంతకం పెట్టేసి ఉపన్యాసం చెప్పేసి నిరసన తెలిసి వచ్చేసినారు. ఆ రోజు కంటిన్యూ అనుకోండి, ఇంకా 14 రోజులు అయి ఉంటుంది, ఇప్పటికి 20 రోజులు అవుతుంది, మళ్ళీ 40 రోజులు ఆబ్సెంట్ కావాలి. ఏది ఇవన్నీ రేపు నోటీస్ ఇస్తే లీగల్ సమస్యలు ముందుకు వస్తాయి. పైపెచ్చు జగన్ గారు వ్యూహాత్మక కోర్టుకి వెళ్ళి ఉన్నాడు. ఒక సభ్యుడు, ఏ సభ్యుడైనా సరే ప్రతిపక్ష హోదా అడిగే హక్కు అయితే ఉంది. అది రూల్ ప్రకారం, సాంప్రదాయాల ప్రకారం స్పీకర్ ఇవ్వచ్చా లేదని దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అడిగే హక్కు అయితే ఉంది. రిజెక్ట్ అయితే చేయాలి కదా. ఆన్ రికార్డ్ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పీల్ రిజెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే అది రూల్ లేదు. రూల్ ఏముంది, పొలిటికల్ అపాయింట్మెంట్గా ఉండాలి, మేజర్ గ్రూప్గా ఉండాలి, స్పీకర్ డెసిషన్ ఎక్కడ 10% అనేది లేదు. కోర్టుకి ఇంతవరకు సమాధానం చెప్పారు. నా అప్లికేషన్ విషయం, నా హక్కు విషయం తేల్చుకున్నాను, ఎట్లా సస్పెండ్ చేస్తారు, నేను ఎట్లా ఆయన మళ్ళీ కోర్టుకి వెళ్ళాడు అనుకోండి, మళ్ళీ కోర్టు నోటీస్ ఇస్తుంది. ఇది తెలియకపోతే 4 ఏళ్ళు అయిపోతుంది, వచ్చి ఎలక్షనే వచ్చేస్తాయి. కాబట్టి ఇది జరగదు. అది జరగదని తెలుగుదేశం కూడా తెలుసు కాబట్టే జీతాలు, ఉద్యోగులు, హక్కులు, బాధ్యతలు ముందుకు ఎందుకు వస్తున్నాయి, అవి జరగదు కాబట్టి వస్తున్నాయి. వాళ్ళు కూడా జరగదు కాబట్టి దాన్ని ఎదుర్కోవడం కోసం ఏదేదో మాట్లాడుతున్నారు. అంటే ఈ అనర్హత వేటు భయం ఉన్నటువంటి ఎమ్మెల్యేలని తమ వైపుకి తిప్పుకోవడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుందో. మొన్న అరక్ ఎమ్మెల్యే వచ్చి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, నేను కట్టగాలే వరకు పార్టీతోనే ఉంటానని ప్రకటించడం ఒకటి. రెండోది, నేను లోకేష్ చిట్చాట్లో చెప్పినటువంటి విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు అన్నట్టు. ఇవన్నిటిని ఎలా చూడాలి? దొంగచాటు సంతకాలకు స్కోపే లేదు. వాళ్ళు గతంలో కూడా చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, క్వశ్చన్స్ పంపిస్తున్నారు. ఏంటి, అసెంబ్లీలో ఈ డబ్బు, ఈ అప్పులు, వాటికి సంబంధించి కీలక క్వశ్చన్స్ పంపిస్తున్నారు. పంపించినప్పుడు ఏమవుతుంది, సంతకం పెట్టకుండా పంపించడానికి కుదరదని చెప్పే క్రమంలో సంతకం పెట్టేశారు లాస్ట్. ఈసారి అది కూడా జరిగినట్టు ఏం కనపట్లేదు, పోయారు. అయితే నా సిన్సియర్ పాయింట్ ఏంటంటే, ఎమ్మెల్యేలకి అవగాహన ఉంటుంది. జగన్ గారికి ఇప్పుడు నేను చెప్పిన క్లాసే ఆయన కూడా చెప్పుంటాడు. మీకు గుర్తుంటే మన ప్రెస్ మీట్లో చెప్పాడు, యాక్షన్ తీసుకోమనండి అంటూ ఫస్ట్ కోర్టుకి సమాధానం చెప్పండి, మళ్ళీ చూసుకుందాంలే అన్నాడు. ఆయన క్లారిటీ ఉంది ఎప్పుడు యాక్షన్ తీసుకునేది. సెకండ్ గ్యారంటీగా 60 రోజులు కంటిన్యూ లేకపోయినా 60 రోజులు అయినా కూడా ఈ ప్రభుత్వం వయసు 3 సంవత్సరాలు అయిన తర్వాతనే డిస్క్వాలిఫికేషన్కి అవకాశం ఉంది. డిస్క్వాలిఫికేషన్ అంటే ఆటోమేటిక్గా స్పీకర్ చేయడు. స్పీకర్ డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వాలి, ఆయన సమాధానం 1 నెలకో ఎంతో ఇస్తాడు. ఆ సమాధానంలో కొన్ని క్వశ్చన్ అప్పుడు రిటర్న్ సమాధానం ఉంటుంది. వీటన్నిటిని ఆధారం చేసుకుని అసెంబ్లీలో పెట్టాలి. స్పీకర్ కాదు, వాళ్ళు డిస్క్వాలిఫై అసెంబ్లీ ఉంటుంది, స్పీకర్కి డైరెక్ట్గా ఉంటుంది. అసెంబ్లీ పెట్టినప్పుడు మళ్ళీ అసెంబ్లీ సమావేశం 2 నెలల తర్వాత జరిగింది అనుకోండి, 3.5 సంవత్సరం డిస్క్వాలిఫై చేసేస్తారు అనుకుందాం. డిస్క్వాలిఫై చేసిన మరుసటి రోజు ఎలక్షన్ పెడతారా? ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరిగే షెడ్యూల్లో భాగంగా ఎలక్షన్ జరుగుతుంది. 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళు ఎలక్షన్ పెడితే పోయిందే ఉంది. పెడుతున్నా ప్రభుత్వం, ఆ సాహసం చేస్తున్న 11 సార్లు. ఈ క్లారిటీ వాళ్ళకి కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ జగన్ గారు చెప్పుంటారు, ఏం కాదులేవా అని. అయినా కొంతమంది ఎమ్మెల్యేలు పోయారంటే డిస్క్వాలిఫై అవుతారనే భయంతో కాదు, పోవాలని నిర్ణయించుకుంటే జగన్ గారి వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వ్యక్తిగత పోవాలని నిర్ణయించుకుంటే, వాళ్ళు తీసుకోవాలని నిర్ణయించుకుంటే ఇది సాగ్గా వాడుకుంటారు. పోవడానికి ఏదో సాగు కావాలి కదా. కాబట్టి సాగు అంటే పవిత్రమైన అసెంబ్లీకి పానీకుండా చేశాడు జగన్ గారు, పోవడానికి సాకుగా డిస్క్వాలిఫికేషన్ చేస్తారే తప్ప
సిన్సియర్గా వాళ్ళు నమ్మి మాత్రం పోరు. ఎందుకంటే డిస్క్వాలిఫై ఎప్పుడు అవుతారో వాళ్ళకి తెలుసు. నాకే కొంత జనరల్గా ఆలోచించిన నాకే 3.5 ఏళ్ళ వరకు వాళ్ళని ఏమీ చేయలేరు నేను అనుకుంటాను. వాళ్ళకి తెలియదు ఆ లాజిక్, వాళ్ళకి గట్టి తెలుసు. కాబట్టి డిస్క్వాలిఫికేషన్ భయంతో అయితే తెలుగుదేశం పోరు సాయి గారు. పోవాలని నిర్ణయించుకున్న వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్ ఒక అందమైన అవకాశం. ఎందుకంటే ఎవరైనా చూసేవాళ్ళు నిజమే కదా, ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎగ్గొట్టడం ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళ ఎమ్మెల్యేలను పంపించచ్చు కదా అనే పాయింట్ యాక్సెప్టబుల్ ఉంటుంది. దాన్ని వాడతారు పోవాలనుకునేవాడికి ఒక ఆయుధం తప్ప పోవడానికి అది మాత్రం కారణం అని నేను అనుకోను. రైట్. ఈ శాసన మండలికి సంబంధించినటువంటి అంశం ఒకటి ప్రధానమైనటువంటిది. ఆల్రెడీ ముగ్గురు మొన్ననే మండలి సభ్యులు ఇళ్ళి పార్టీలు చేరారు తెలుగుదేశంలోకి చంద్రబాబు గారి సమక్షంలో. ఇంకొకటి ఆ జయమంగళ వెంకటరమణ నేను రాజీనామా చేసినా ఆమోదించట్లేదు, ఆమోదించండి అని చెప్పేసి కోర్టుని ఆదేశించమని చెప్పి వెళ్తే కోర్టు వాదనలు వినేసి తీర్పు రిజర్వ్ చేసింది. వాస్తవంగా జగన్ అయితే అప్పట్లో తెలుగుదేశం దెబ్బకి తట్టుకోలేక అసలు మండలినే రద్దు చేయాలనుకున్నారు. ఆ తర్వాతన ఇక పైన కేంద్రం ఏం చేయలేదు కాబట్టి అది కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు మండలిలో అదే తెలుగుదేశానికైతే వెంటనే ఈ రేంజ్లో వైసీపీకి ఆ రోజున బోలా టీడీపీ ఎమ్మెల్సీలు. అక్కడ జగన్కి ఎమ్మెల్సీలు మండలిలో పట్టు ఆనాడు సాధించలేకపోవడానికి కారణం జగన్ని తెలుగుదేశం వాళ్ళు నమ్మకపోవడం, తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉంటామా, వైసీపీ వాళ్ళు అలాగ పదవి ఓడిపోగానే దిగిపోగానే అనేక మంది ఎమ్మెల్సీలు అటు పక్కకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయడం అన్నటువంటి దాన్ని ఎలా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తొందరపడ్డారు. జగన్ కొంతకాలం ఇప్పుడు ఈరోజు వైసీపీ అప్పర్ హ్యాండ్లో ఉంది. చైర్మన్ కూడా వాళ్ళు కాలంలో నియమితున్నటువంటి చైర్పర్సన్. అందువల్లే కదా కొంచెం పద్ధతిగా జరుగుతూ ఉంది. కొంచెం ప్రతిపక్షం వాళ్ళు అప్పర్ హ్యాండ్లో ఉంటే ఏం జరుగుతుంది, ఇప్పుడు శాసనమండలిలో అదే జరుగుతుంది. కాబట్టి వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకోవాలి. ఇదే అప్పర్ హ్యాండ్ వాళ్ళు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉన్నింది. అయితే ఆ రోజు క్రూషియల్గా అమరావతి వచ్చింది. అమరావతి పాయింట్ అనేది వాళ్ళకి ఐకానిక్, సర్వస్వం అమరావతి చుట్టున్నారు. కాబట్టి శాసనమండలిలో వాళ్ళకి వచ్చినట్టు ఒక అరుదైన అవకాశాన్ని అమరావతి బిల్లుకు సంబంధించి కొన్ని రోజులు ఇబ్బంది పెట్టడానికి వాడుకున్నారు. జగన్మోహన్ వాళ్ళు అమరావతిని ఎంత ఐకానిక్గా తీసుకుని అమరావతి 3 రాజధాని ఈయన అట్లే తీసుకున్నాడు. అక్కడ కొంత తొందరపడిపోయి వీళ్ళు చెప్పిన మాట ఇన్నిటిగా రద్దు చేసేస్తామని చెప్పాడు. తీర్మానం చేసి పంపించేసి అది జరగదు. అందులో దేశవ్యాప్తంగా చాలా సభలు ఉన్నాయి, టైం పడుతుంది. కానీ ఇంతలోపు ఇది టైం పూర్తయ్యే లోపల వీళ్ళు పట్టు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ దాని జోలికి పోకుండా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొంచెం ప్రొఫెషనల్ పార్టీ కదా, ఏదైనా లోపల కోపాలు పడితే బయటికి వ్యక్తం చేయదు. వాళ్ళకి కూడా ఆ కోపాలలో ఇరిటేషన్ ఉంది. అందువల్ల ఏం చేస్తున్నారు, ఇంకేమీ చేయలేక కొంతమందితో మాట్లాడుకొని పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం లాగా వాడుకోవాల్సిన పాయింట్ రాలేదు. ఉదాహరణకు మెడికల్ కాలేజ్ ఇష్యూ వచ్చింది. చైర్పర్సన్లో ఉన్నటువంటి వారు అనుకుంటే దాన్ని చర్చకి పిలిచి గొడవ చేసినచ్చు, కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో శాసనమండలి మనకున్న అవకాశాన్ని ప్రతిదానికి వాడుకోవడం అనే పద్ధతి కాకుండా పర్ఫెక్ట్గా వాడుతున్నారు. దానివల్ల ఏమంటే వీళ్ళకి కావాల్సిన క్వశ్చన్స్ అన్నింటికి సమాధానాలు వచ్చేస్తున్నాయి కదా. టెక్నికల్గా తెలుగుదేశం ఇరుకును బండే క్వశ్చన్లు అన్నీ ఆడించే వచ్చేస్తున్నాయి సమాధానాలు. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ఒక ప్రొఫెషనల్గా ఆలోచించడం ఒకటి తప్ప ఇద్దరు ఆలోచనలు ఒకటే. మీరన్నట్టు ముగ్గురు మొన్న చేరినారన్నారు, ఇది కరెక్ట్ కాదు నా దృష్టిలో. నాకు తెలిసి బల్లి చక్రవర్తి గారు మా జిల్లా అయినే కదా, తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ. నాకు తెలిసి గత సంవత్సరం ఆగస్టు నుంచి ఆయన చంద్రబాబు గారు స్వాగతం పలుకుతున్నాడు తిరుపతిలో. గత సంవత్సరం ఆగస్టు నెల నుంచే చంద్రబాబు గారు ఎవరు వచ్చినా తెలుగుదేశం స్వాగతం పలుకుతున్నాడు. అంటే అర్థం ఏంటి, ఎప్పుడో చేరిపినాడు ఆయన. కాకపోతే వాళ్ళకి వచ్చిన పంచాయతీ ఏంటంటే శాసనమండలి చైర్మన్ ఇండిపెండెంట్ కూడా మీకు తెలుసు కదా. శాసనమండలి చైర్మన్ కానీ శాసనసభ స్పీకర్ కానీ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉంటారు. అంటే వాళ్ళు నియమించిన వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. ఎప్పుడు ఎన్ని రోజులు చేయొచ్చు పరిశీలన ఏమో, శాసనమండలి సభ్యుడు ఎమోషనల్గా రాజీనామా చేసినాడేమో అనేసి చర్చిస్తుండొచ్చు, బొజ్జగిస్తూ ఉండొచ్చు, వాళ్ళని ఒప్పచెప్తూ ఉండొచ్చు. ఇంకా ఆయనకి దిక్కి ఎవరింది, ఎవరేం చేయలేరు. కాబట్టి ఎప్పుడు చేయాలంటారు. అందువల్ల వీళ్ళు రాజీనామా చేసి ఓపిక లేక ఇంక చేర్పుచ్చినారు. ఇప్పుడు కూడా చూడండి, వాళ్ళు విప్పు జారీ చేస్తే అనుభవించాల్సిందే. అప్పుడు ఏం చేస్తారు, విప్పు జారీ చేసి ఖచ్చితంగా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారు అనుకోండి. డిస్క్వాలిఫై అయితే ఏమవుతుంది, పనిష్మెంట్ కాదు, మళ్ళీ శాసనమండలి ఎన్నిక జరుగుతుంది, మళ్ళీ వాళ్ళు గెలుస్తారు అదే ప్లేస్ నుంచి. కాబట్టి అట్లాంటి ఎత్తులు పై ఎత్తులతో జరుగుతాను తప్ప ఇంకా అంతకుమించి ప్రత్యేకత నాకు శాసనమండలిలో జరగట్లేదు. అంటే ఆ లెక్కన రాబోయేటటువంటి రోజులు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు, ఆయన జయమంగళ వెంకటరావు 4, పోతుల సునీత అటు వెళ్ళిపోయింది 5, ఇంకొక 5 దాకా ఉన్నారంటున్నారు. ముందు ఒకటి వీళ్ళతో ఇటు పార్టీ వైపుకి తెప్పించేసుకుంటే అధికార పక్షం వైపుకి అలాగా ఒక 1/3 అట్లా ఇదే హాఫ్ కనుక తెప్పించేసుకుంటే మండల్లో వైసీపీ ఆధిపత్యం డౌన్ అయిపోతుంది కదా. అసమ్మతి ఇది పెట్టచ్చు కదా, అవిశ్వాస తీర్మానం పెట్టి దించచ్చు కదా మండలి చైర్మన్. చైర్మన్ ఖచ్చితంగా వేస్తారు. అంటే ఇక్కడ మీకు గుర్తుంటే ఇంకొక 1 yearలో తెలుగుదేశం అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది. బహుశా ఇంకొక మార్చి ఫిబ్రవరికి ఒక 1/3. ఎప్పుడు మీ శాసనమండలి శాశ్వత సభ కదా సాయి గారు, 1/3 ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి రిటైర్మెంట్ అవుతూ ఉంటారు. నాకు తెలిసి ఇంకొక 1 yearలో 1/3 రిటైర్ అయిపోతారు. ఆల్రెడీ కొంతమంది వెళ్ళారు. ఆ 1/3 వచ్చేసిందంటే పట్టు సాధించేస్తారు.
నో డౌట్ ఎట్ ఆల్. అప్పుడు శాసనమండలి చైర్పైన పైన వాళ్ళ అవిశ్వాస తీర్మానం పెట్టి దించే అధికారం వాళ్ళకు ఉంటుంది. అయితే శాసనమండలి చైర్మన్ని దించే విషయంలో ఆయన ఎట్లుంటాడు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ రోజు గుర్తుంటే మీకు శాసనమండలి చైర్మన్తో చాలా ఘర్షణాత్మక వైఖరి వైసీపీ తీసుకోవాల్సి వచ్చింది అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు. ఎందుకంటే ఆయన అధికారాన్ని డ్రాగాన్ చేయడానికి దానికి ఉపయోగించాడు. అయితే వైసీపీ వాళ్ళు ఈ విషయంలో కొంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. శాసనమండలి చైర్మన్ని వాళ్ళలాగా కాకుండా చాలా విషయాల్లో ప్రభుత్వ అధికారంలో అద్భుత ప్రవర్తించినప్పుడు కంట్రోల్ చేయడం, వీళ్ళకి అవకాశం ఇవ్వడం ఇది చేస్తున్నాడే తప్ప ఏకపక్షంగా వైసీపీ వాళ్ళకి ఎట్లా పడితే అట్లా చేయలేదు. శాసనమండలి చైర్మన్ అనుకుంటే ఈ నోటీసునైనా ప్రత్యేక ప్రస్తావన తీసుకోవచ్చు, ఆయన తీసుకోవట్లేదు. మెడికల్ కాలేజ్ విషయంలో కూడా తిరస్కరించాడు నోటీసుల్ని. అట్లా ఉండడం వల్ల ప్రభుత్వంతో తెగేదాకా లాగట్లేదు ఆయన. అందువల్ల అంత దూరం తెలుగుదేశం పార్టీ వెళ్ళకపోవచ్చు. కాబట్టి ఇది మనకు కనిపిస్తుంది. బహుశా ఇప్పుడున్న చైర్పర్సన్ ఉందాగా వ్యవహరిస్తున్నాడు, వైసీపీకి అనుకూలంగా ఉండొచ్చు, బట్ తెగేదాకా లాగే స్టాండ్ తీసుకోవట్లేదు. కాబట్టి తెలుగుదేశానికి కూడా పోయిందేమీ లేదు. ఎదుర్కొంటారు కొన్ని రోజులు, ఆయన లేకపోయినా గొడవ చేస్తారు కదా మిగతా సభ్యులు. కాబట్టి ఎదుర్కొని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. తెగేదాకా లాగే సబ్జెక్ట్ వచ్చి ఈ శాసనమండలి చైర్మన్ పదవే ఒక సమస్యగా మారిపోతే ఖచ్చితంగా అవిశ్వాస పేరు మండలి పెట్టి దింపేస్తారు. రైట్. అది నెక్స్ట్ ఇయర్ లోపు అవదంటారా? నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది, ఆ పట్టు వచ్చేస్తుంది నెక్స్ట్ ఇయర్లో ఆ పట్టు వచ్చి. ఎందుకంటే సాయి గారు ఇప్పుడు ఒక 10 మంది, ఇప్పుడు ఈ 3 ఉన్నారు, ఇప్పు జారీ చేయొచ్చు. ఇప్పు ధిక్కరిస్తే ఏమవుతుంది? ఓటైతే జరిగిపోతుంది, వాళ్ళు పదవి అసలు కావాలని అనుకుంటున్నారు కదా రాజీనామాలు. రాజీనామాని ఇలా ఆమోదించాలన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకేం చేయాలి? తెలుగుదేశంలో చేరాలి, ఇప్పు ధిక్కరించుకొని పోవాలి. ధిక్కరిస్తాం, ఏమవుతుంది మహా అంటే దానికి పనిష్మెంట్ లేదు కదా. ఇప్పుడు ధిక్కరిస్తే కనీసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి అర్హతను కోల్పోతే భయం ఉంటుంది, హోదా రద్దు అవుతుంది, మళ్ళీ ఆ స్థానాలకు ఖాళీ ఏర్పడితే అవసరం వాళ్ళకే ఇస్తారు. పార్టీలో చేరిపోయారు కాబట్టి మళ్ళీ పార్టీ అయిపోతారు. ఇంకా నేను వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి వచ్చే సంవత్సరానికి శాసనమండలి మీద తెలుగుదేశానికి పట్టు వస్తుంది. డైరెక్ట్ పట్టు కొంత, వైసీపీలో ఉన్న కొంతమంది ఆశావాహులు వచ్చేవాళ్ళు పట్టు, ఈ 2 సాధిస్తారు. శాసనమండలి చైర్మన్ వీళ్ళని ఎంత ఇబ్బంది పెడతాడనే దాన్ని బట్టి వాళ్ళు వ్యవహరించే తీరు ఉంటుంది. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, భారతీ గారు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. జగన్ బయటికి తిరగట్లేదు కాబట్టి, జగన్ కేవలం ప్యాలెస్కో లేకపోతే బెంగళూరుకో పరిమితం అవుతున్నాడు కాబట్టి ఆవిడే పార్టీ నాయకులతో వాళ్ళతో మాట్లాడుతున్నారు. మొన్న జ్యోతి హైలైట్ చేసుకొచ్చినటువంటి అంశం, దాన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఇది భారతీ గారి విషయంలో ఆ పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో అరెస్ట్ కాబోతారని చెప్పుకునే దానికి ఉపయోగపడే ఒక వార్త తప్ప ఆ వార్తలో మీనింగ్ లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు లేవనెత్తిన అంశం ప్రధానంగా వైఎస్ భారతి గారు సెకండరీ లీడర్షిప్తో యాక్సెస్ పెంచుకుంటున్నారు. అంటే భవిష్యత్తులో లీడ్ చేయడం కోసం. ఎందుకు అంటే జగన్మోహన్ అరెస్ట్ అయితే ఆయన జైలుకి వెళ్తే పార్టీ బాధ్యతలు చేపట్టాలి కాబట్టి ఇప్పటి నుంచే ట్రైన్ అప్, అంటే కింద వాళ్ళతో మాట్లాడి ట్రైన్ అప్ చేస్తున్నాడు, ఒక పాయింట్. రెండో పాయింట్, ఈ ప్రయత్నం ఆమె చేయడం వల్ల గందరగోళం ఏర్పడుతుంది వైసీపీ శ్రేణులు. ఈ 2 అర్థం పర్థం లేని వార్త అంటాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆమె కింద వాళ్ళతో మాట్లాడు, జరిగే పని కాదు. ఎందుకు జరగదు అంటే మై అసెస్మెంట్, జగన్మోహన్ రెడ్డి సర్వం వైసీపీకి. ఆయన భారతీ గారిని తను జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే 2 భారతీ గారికి కొంత ఛాయిస్ ఇవ్వాలి, ఆమె లీడ్ చేయాలని ఆయన అనుకుంటే ఒక మీటింగ్ పెట్టేసి భారతీ గారు నేను జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఆమె లీడ్ చేస్తారు, లేదా కొంత ఆమె కూడా కొంచెం వెళ్తే బాగుంటుందని మేము అనుకున్నాము, మీరు కోఆపరేట్ చేయండి అంటే నిమిషంలో కోఆపరేట్ చేయాలి. దానికి ఆమె ముందే యాక్సెస్ పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది. జగన్ గారికి అప్పట్లేదా? కాబట్టి ఆ అవసరం వాళ్ళకి లేదు. ఇది ఆశాస్పదమైనటువంటి వార్త. రెండోది గందరగోళం ఎందుకు వస్తుంది సాయి గారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న పార్టీ మీద విమర్శ ఏంటంటే సెకండరీ లీడర్షిప్కి జగన్ అందుబాటులో లేడనే కదా. ఇప్పుడు ఆయన భార్య అందుబాటులోకి వచ్చి ఫోన్ చేస్తే కనీసం ఆమెకన్నా చెప్పుకుందామని సంతోషిస్తారు తప్ప ఇరిటేట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు రాసిన వార్తకి లేదు. అయితే భారతి గారు రాజకీయాల్లోకి వస్తారా రారా అనేది నా పాయింట్ ఆఫ్ ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసినా, గతంలో జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నా, లేదా ఇప్పుడు అధికారంలోకి వచ్చినా, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినా ఆమె పాత్ర ఒకే రకంగా ఉంటుంది. జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్న ఒకే రకంగా ఉంటుంది. 14 నుంచి 19 వరకు కూడా శర్మిలా గారు ఏమి యాక్టివ్గా లేరు. అధికార పార్టీ ప్రతిపక్షం ఎలక్షన్ టైంలో వచ్చారు శర్మిలా గారు. 4 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమో ఆమె మోర్ యాక్టివ్ కాదు. ప్రతిపక్షం ఉన్నప్పుడు భారతి గారి పాత్ర ఇంటికే పరిమితమైనారు, వ్యాపారాలు చూసుకున్నారు. 19 నుంచి అధికారంలోకి వచ్చినా కూడా జగన్ గారి పాత్ర ఉన్నప్పుడు ఆమె అప్లై చేశారు. ఇప్పుడు ప్రతిపక్షం 14 నుంచి 19కి, రేపు 24 నుంచి 29కి ఏం తేడా ఉంటుంది? ఒకే ఒక ప్రతిపక్షం, ఇంకేం పెద్ద ఇబ్బంది లేదు. కానీ జగన్ గారు బయటికి రాకపోవడానికి కారణం ఆయన సహసిద్ధమైన యాక్టివిటీ తప్ప ఎసులుబాటు లేకునో, లేదా భయపడో, లేకపోతే ఆయన వద్దనుకోనే కాదు కదా. ఆయన రావాలనుకున్నప్పుడు వస్తాడు. కాబట్టి ఆయనకి పోలేని పరిస్థితి ఏముంది? పోలేని పరిస్థితి ఉన్నప్పుడు కదా ఇంకొకరు పోవాల్సి వస్తుంది.
ఆయన ఒక వ్యూహాత్మకంగా ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్తున్నాడు, ఆయన సహజమైన స్టైల్లో వెళ్తున్నాడు. కాబట్టి భారతి గారు రావాల్సిన పరిస్థితులు కనపట్లేదు. ఒకవేళ అరెస్ట్ అయినా కూడా 2 నెలలు పార్టీ నడవలేని పరిస్థితి ఏమీ కాదు. భారతి గారు రావాలనుకుంటే వాళ్ళ అవసరం కోసం వస్తుంది తప్ప వీళ్ళు చెప్పిన కారణాలతో రాదు. కాబట్టి భారతి గారు వస్తారా రారనేది వాళ్ళిద్దరూ తీసుకునే నిర్ణయమే తప్ప వీళ్ళు చెప్తున్నట్టుగా అరెస్ట్ అయిపోతే వస్తుంది, యాక్సెస్ పెంచుకోవడం కోసం సెకండరీ లీడర్స్తో మాట్లాడతారు భారతి అనేది మాత్రం పూర్తిగా అవాస్తవం. అది కేవలం జగన్ అరెస్ట్ చేసేపోతారు అనే చర్చ కోసం చర్చిస్తున్నారు తప్ప ఇంకోటైతే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రెండో కోణం.